ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 30 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకాసు వార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినను, ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను, ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలోనున్న విధవరాల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు. వ్యాఖ్యాన అంశం సారెపతు విధవరాలు 5వ భాగం. వ్యాఖ్యాన అంశం సారెపతు విధవరాలు చివరి భాగం. వ్యాఖ్యానం: సారెపతు విధవరాలు తన కడుపు కోతలో తన బిడ్డ మృతదేహాన్ని ఎత్తుకొని ఏలియా వద్దకు వచ్చి ఆవేదనగా నిష్ఠూరంగా ఆ ప్రశ్న అడిగిన సన్నివేశంలో ఏలియా భావాలు ఎలా ఉన్నాయి? అతడేం చలించలేదు. చనిపోయినవాడు బ్రతకడం అసాధ్యమని తెలిసి కూడా తప్పించుకోవటానికి ప్రయత్నించలేదు. మెట్ట వేదాంతం చెప్పి ఊరడించడానికి ప్రయత్నించలేదు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. మానవ మాత్రలకు అలవి కాని ధైర్య విశ్వాసాలతో ఆమె చేతిలో నుండి బిడ్డను తీసుకున్నాడు. పై అంతస్తు గదిలోనికి తీసుకుపోయి ఆ భారమంతటిని ప్రార్థన ద్వారా దేవునిపై వేశాడు. ఏలియా చేసిన పని యేసు ప్రభు పునరుద్ధానాన్ని గుర్తుకు తెస్తోంది. ఏలియా 3 సార్లు ఆ బాలుని మృతదేహంపై బారుగా పడుకున్నాడు. ఇది ప్రభువు 3 దినాలు సమాధిలో ఉన్న విషయం గుర్తు చేస్తోంది. మృత్యువుతో తనను సమానంగా చేసుకోవటానికి గుర్తుగా ఏలియా ఆ బిడ్డపై పడుకున్నాడు. యేసు ప్రభు అయితే లోక పాపాలన్నిటికీ శిక్షగా వచ్చే మృత్యువుతో 3 దినాలు ఉన్నాడు. మరణించిన వాణ్ణి తిరిగి లేపే బాధ్యత ఏలియా తనపై వేసుకోలేదు, దేవుణ్ణి అడిగాడు. మానవావతారి అయిన ప్రభువు లాజరును బ్రతికించే సమయంలోనూ, తన మృత్యువు ఆసన్నమైన సమయంలోనూ దేవుణ్ణి ప్రార్థించి పునరుద్ధాన శక్తిని ఆయన నుండి పొందాడు. చూడండి, యోహాను సువార్త 11:42, అలాగే హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ చరిత్రలో మొదటిసారిగా మరణించిన వ్యక్తి జీవం పోసుకోవటం అనే గొప్ప అద్భుతం ఏలియా ద్వారా దేవుడు ఇక్కడ జరిగించాడు. ఇది పాపి నిత్య జీవం పొందటానికి గుర్తుగా ఉంది. ఈ 17వ అధ్యాయం అంతటా ఏలియా అజ్ఞాతంలో జరిగించిన విషయాలున్నాయి. యేసు ప్రభువు బహిరంగంగా కనిపించని కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే తరువాతి అధ్యాయంలో ఏలియా బాహాటంగా దుర్మార్గాన్ని ఎదిరించి సత్యాన్ని స్థాపించబోయే సంభవాలను చదువుతాం. మన ప్రభువు సైతం గర్జించే సింహంలా లోకంలోకి తిరిగి రానున్నాడు. ప్రతి నేత్రం ఆయన్ను చూస్తుంది. ఏలియా దేవుని మనిషేనని సారెపతు స్త్రీకి మరొకసారి రుజువైంది. ఆమె విశ్వాసం స్థిరపడింది. ఏలియా విశ్వాసం అతని సిగ్గుపరచలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుడు గొప్ప విశ్వాస్యత గలవాడై ఆ స్త్రీని విడిపించి మేలు కలిగించాడు. శుభములతో వందనాలు.